తీర ప్రాంతాల్లో మోంతా తుఫాను ప్రభావం మొదలైపోయిందనే చెప్పొచ్చు. సైక్లోన్ మోంతా దూసుకొస్తోంది. రేపు సాయంత్రం కల్లా కాకినాడలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉంది. అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేశారు. కలెక్టర్లను కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండి ఎవరిని బయటికి రావద్దని చెప్తున్నారు. అటు తీర ప్రాంతాల్లో కూడా మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్లొద్దన్నారు. ఇటు వైజాగ్ నుంచి కాకినాడ అలాగే నెల్లూరు వరకు కూడా చాలా ప్రాంతాలకి తీర ప్రాంతాలకి కూడా కొన్ని జిల్లాలకి రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం మనకి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. కాకినాడలో ఇప్పుడు కాకినాడకి దాదాపుగా 490 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను కేంద్రీకృతమైంది. సో అప్పారావు నాయుడు నెల్లూరు నుంచి మహేష్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాకినాడలో అప్పారావుతో మాట్లాడదాం. అప్పారావు, అక్కడున్న స్థానికంగా పరిస్థితులు ఏంటి? కలెక్టర్లకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ప్రజలకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? అట్లాగే పోర్టులు కూడా మూసివేశారని చెప్తున్నారు. ఓవరాల్ గా కాకినాడలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఏర్పాట్ల వివరాలు ఏంటి మోంతా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో? విజయచంద్రిక, తుఫాను కాకినాడ తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఎక్కడికక్కడ ముందస్తు సహాయ చర్యలు కూడా చేపట్టింది. అదేవిధంగా పునరావాస శిబిరాలను కూడా తీర ప్రాంత మండలాల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా పునరావాస శిబిరాలకు తరలించి అక్కడ అన్ని రకాల ఆహారము, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించి పెద్దగా నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 2200 వరకు విద్యుత్ స్తంభాలు నేలకూరికైతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, సామర్లకోట రైల్వే స్టేషన్లో ఉన్నాము. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చాలా వరకు ప్రజలు ప్రయాణాలు కూడా మానుకున్నారు. దాదాపు స్టేషన్ మొత్తం కూడా బోసిపోయింది. దాదాపు రెగ్యులర్గా సామర్లకోట రైల్వే స్టేషన్కి గోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది హైదరాబాద్, విజయవాడ వైపు, చెన్నై వైపు వెళ్తుంటారు. తుఫానికి నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ బోసిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా దాదాపు 70 రైళ్ల వరకు రద్దు చేశారు. ఇందులో సామర్లకోట, కాకినాడ వైపు టచ్ చేసుకుని వెళ్లే రైళ్లు దాదాపు 23 వరకు ఉన్నాయి. అయితే తాజా అందుతున్న సమాచారం వరకు రైళ్లకు సంబంధించి కొంత డిలే అవుతుంది. ల్యాండ్ ఫాల్ తుఫాను కొంత డిలే అవుతున్న నేపథ్యంలో ఈ రోజు వరకు గరీబ్ రద్దు, అదేవిధంగా గోదావరి ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా పునరుద్ధరించారు. రేపటి నుంచి అయితే రైళ్ల రద్దు పూర్తిగా కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మన దగ్గర సామర్లకోట రైల్వేకి సంబంధించి స్టేషన్ సూపరింటెండెంట్ రమేష్ గారు ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, తుఫాను నేపథ్యంలో రైల్వే శాఖ ఏ విధంగా సన్నద్ధమైంది? మీరు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ కూడా పెట్టారు. నమస్తే అండి, నేను సామర్లకోట స్టేషన్ మేనేజర్ రమేష్ మాట్లాడుతున్నాను. మోంతా తుఫాన్ దృష్ట్యా మనకి అందిన సమాచారం ప్రకారం దగ్గరగా 43 ట్రైన్లు క్యాన్సిల్ చేయడం జరిగింది ముందస్తు సమాచారం ప్రకారం. అదేవిధంగా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రయాణికుల సమాచారం ఇవ్వడానికి హెల్ప్ డెస్క్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే గస్తీని కూడా, ట్రాక్ల మీద గస్తీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 4 గంటల నుంచి. తుఫాను తీవ్రత తగ్గిన దృష్ట్యా కొంచెం అంత ఇదిగా లేని కారణంగా నార్మల్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి మన సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే కలిపి దగ్గరగా 14 ట్రైన్లు రెస్టోర్ చేయడం జరిగింది. వాటిలో 08583 విశాఖపట్నం తిరుపతి, అలాగే 22707 విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్, 17243 గుంటూరు రాయగడ, 17244 రాయగడ గుంటూరు, 17220 విశాఖపట్నం మచిలీపట్నం, 12727 విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, 12861 విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 22869 విశాఖపట్నం మెడ్రాస్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్, 12739 విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, 20805 విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే 20806 న్యూఢిల్లీ నుంచి వచ్చే విశాఖపట్నం వెళ్ళే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 18519 విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్, 18520 ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఈరోజు రెస్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి తీవ్రత దృష్ట్యా రేపు మరలా క్యాన్సిలేషన్ చేయటమా లేక రన్ చేయటమా అనేది సౌత్ సెంట్రల్ రైల్వే ఆలోచిస్తుంది.
ప్రధానంగా తుఫాను నేపథ్యంలో రైల్వే స్టేషన్లో రద్దీ ఏ విధంగా ఉంది, ప్రయాణికులు తగ్గారా లేదా, ప్రయాణికులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మధ్యాహ్నం నుంచి ప్రయాణికులు కొంచెం తగ్గుముఖం పట్టారు. నేను అనుకోవడం ఏంటంటే ఈ యొక్క తుఫాన్ దృష్ట్యా వాళ్ళందరూ కూడా కొంతమంది క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. అదేవిధంగా గౌతమి గోదావరికి కూడా చాలామంది క్యాన్సిలేషన్ చేసుకోవడం జరిగింది. ఇది సామర్లకోట స్టేషన్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే తుఫాను తీవ్రత కాకినాడ వైపు, కాకినాడ తుని మధ్య ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో 12 మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తక్షణం పునరుద్ధరణ సంబంధించి అటు ప్రజలకు కానీ ఇది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సంబంధించి కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాత్రికి వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో రెవెన్యూ కానీ పోలీసు కానీ నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకి తరలించాలని నిర్ణయించారు. కొంతమంది అయితే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు కానీ స్థానికులు కానీ తాము ఇల్లు వదలమని అవసరమైతే పునరావాస కేంద్రాలు భోజనానికి వచ్చి వెళ్తామని చెప్తున్నారు. అయితే ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పునరావాస శిబిరానికి రావాల్సిందని చెప్పి అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది కాకుండా ఎక్కడికెక్కడ పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు వైద్య సదుపాయాలు, అంబులెన్సులు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడం, అదేవిధంగా కోనసీమ మండలంలో దాదాపు 10 తీర ప్రాంత మండలాల్లో 129 పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళకి ఎక్కడ ఏ విధమైన ఆరోగ్య సమస్య తలెత్తిన తక్షణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి కాకినాడ జీహెచ్కి తీసుకొచ్చి వైద్య ఆరోగ్య సదుపాయాలు కూడా తక్షణం అందించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.